హైదరాబాద్లో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటున్నారు భక్తులు. 7వ రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 8 లక్షలకు పైగా గణేశుని దర్శించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు పోలీసులు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద భక్తుల రద్దీపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. మనం ప్రస్తుతం ఖైరతాబాద్లో ఉన్నటువంటి బడా గణేష్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి బడా గణేష్ పరిసర ప్రాంతాలను మనం గమనించినట్లయితే ఇటు వేలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులతో అయితే ఇటు ఖైరతాబాద్లో ఉన్నటువంటి బడా గణేష్ మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తులో అయితే మనకు గణేశుడు దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి 71 సంవత్సరాల వేడుకను పురస్కరించుకుని అయితే ఇటు బడా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైతే 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే ఈసారి భక్తులకు దర్శనం ఇస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం 7వ రోజులో భాగంగా అయితే భక్తుల రద్దీ చాలా పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 6 రోజులుగా కూడా భక్తుల రద్దీ అనేది మనం చూస్తున్నాం. ఇప్పటికే 8 లక్షల మందికి పైగా అయితే భక్తులు దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మరొక కేవలం 3 నుంచి 4 రోజుల సమయం ఉండడంతో అయితే ఇటు భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. మనం చూస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా సుమారుగా 40,000 మందికి పైగా భక్తులైతే ఇటు బడా గణేష్ను దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకైతే ఇటు బడా గణేష్ ఉత్సవ కమిటీతో పాటు ఇక్కడ పోలీసు శాఖ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి గమనిస్తే ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా మనకు జనం దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ ఇటు ఉపయోగకరంగా ఉండే విధంగా అయితే ఇటు 3 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసి ఇటు భక్తులను అయితే దర్శనాలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనించవచ్చు. ఈ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో వద్దీగా నిండిపోయింది. అంతేకాకుండా ఇక్కడ భక్తులందరూ కూడా ఇటు బడా గణేష్ను చూసుకొని అయితే వారి మనసులో ఉన్నటువంటి కోరికలను చెప్పుకోవడంతో పాటు, ఎందుకంటే మనకు తెలుసు హైదరాబాద్లో బడా గణేష్ చాలా ఫేమస్. ఎందుకంటే ఇటు భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటి యొక్క గణనాథుని దర్శించుకునేందుకైతే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్న క్రమంలో ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పోలీసులు కూడా ప్రత్యేకంగా ఇటు భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉసుక వేస్తే రాలన్నటువంటి జనం అంతా కూడా ఇక్కడ భక్తుల జన రద్దీని మనం గమనించవచ్చు. కానీ ఈ క్రమంలోనే వస్తున్నటువంటి భక్తులకు, ఎందుకంటే ఇటు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇటు చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చిన క్రమంలో ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా పోలీసులు వారందరికీ కూడా కావాల్సిన విధంగా దిశానిర్దేశం చేస్తూ అయితే ఇటు దర్శనం చేసుకున్న అనంతరం కూడా ముందుకు వెళ్లే విధంగా సలహాలు సూచనలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇటు బడా గణేష్ వద్ద అయితే జనాలను చూడవచ్చు. ఎందుకంటే ఇటు మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్లో బడా గణేష్ను చేరుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఉండడంతో ఇటు మెట్రో స్టేషన్ వైపుగా వచ్చేటువంటి క్యూ లైన్లో అయితే భక్తులు చాలా అత్యధిక సంఖ్యలో వస్తున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా మనం ఇప్పటికే ఇటు సెన్సేషన్ థియేటర్ వైపు నుంచి మరొక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు మెట్రో స్టేషన్కు 2 వైపుల నుంచి కూడా ఇటు వచ్చేటువంటి భక్తులు తాకిడిని కూడా మనం ఒకసారి గమనించవచ్చు. 3 క్యూ లైన్లను ఏర్పాటు చేసి అయితే భక్తులు ఇక్కడికి వచ్చి ఇటు బడా గణేష్ను దర్శించుకుంటారు. మనం ఒకసారి ఈసారి 69 అడుగుల బడా గణేష్ను మనం ఒకసారి గమనిస్తే బడా గణేష్ 71 సంవత్సరాల వేడుకల్లో భాగంగా అయితే భక్తులకు ఇటు వివిధ రూపాల్లో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఈసారి బడా గణేష్ను మనం ఒకసారి గమనిస్తే 3 ముఖాలను కలిగి కూడా మనం ఒకసారి గమనించవచ్చు. చాలా భారీ రూపం 69 అడుగుల భారీ గణనాథుని అయితే మనం ఒకసారి ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఎందుకంటే 3 తలల రూపంలో అయితే ఇటు దర్శనం ఇవ్వడంతో పాటు మనకు ఇక్కడ పాము పడగలను కూడా గమనించవచ్చు. 5 పడగల పాములు, అంతేకాకుండా 8 చేతులతో ఇటు భక్తులను ఆశీర్వదించే విధంగా అయితే ఈసారి అలంకరణలో 69 అడుగుల గణనాథుని అయితే కన్నుల పండుగగా ఇటు భక్తులందరూ కూడా చూసుకోవడంతో పాటు వారి మనసులో ఉన్నటువంటి కోరికలను ఆ గణనాథుడికి చేర్చి అయితే వారి యొక్క భక్తులను వారి యొక్క మొక్కులను చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ భారీ రూపాన్ని కూడా వచ్చినటువంటి భక్తులందరూ వారి మొబైల్ ఫోన్లలో చిత్రీకరించుకొని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చిన భక్తులందరినీ కనుక చూస్తే భక్తులందరూ కూడా ఇటు బడా గణేశుడి రూపాన్ని అయితే వారి మొబైల్ ఫోన్లలో చిత్రీకరించుకోవడంతో పాటు తనివి తీరా అంటే వారి భక్తుల కోరికలు తీర్చుకోవడంతో పాటు బడా గణేష్కి సంబంధించినటువంటి భారీ ఆకారాన్ని చూసి చాలా సంతోషపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గణనాథుడు ఆది దేవుడుగా అయితే ఇటు
భక్తుల నుంచి ఇటు మొక్కులు పొందుతున్నటువంటి బలనాథుడు అయితే ఇటు చిట్టి గణపయ్య నుంచి మొదలుకొని మహాశక్తి గణపతిగా మనం చూస్తున్నాం. ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే భక్తులకు దర్శనం ఇస్తున్న క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా గణనాథుని దర్శించుకునేందుకైతే తొలి రోజు నుంచి కూడా భారీ రద్దీ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగానే ఇటు బడా గణేష్ అంటే మనకు వీకెండ్ డేస్లలో కూడా చాలా ఎక్కువగా రద్దీ ఉంటుంది. అంతేకాకుండా సాధారణ రోజులలో కూడా భక్తులు వారి వీలుకు అనుగుణంగా అయితే వివిధ ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్తో పాటు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి, అంతేకాకుండా ఇటు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకోవడంతో పాటు ఇటు ఉత్సవ కమిటీతో కూడా వారు కొంతమంది అయితే ఇక్కడ చూస్తున్నాం. మనం నిన్న చూస్తే ఇటు 130 దంపతులు జంటలు అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇటు పూజలలో పాల్గొనడం జరిగింది, కళ్యాణం వేడుకలలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి అయితే బడా గణేష్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీస్ పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే బడా గణేష్ వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ ప్రశాంత్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.